నేననేది ఏంటంటే మిగతా ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఎందుకు అంత అవగాహన మీలాగా అవగాహన లేదు అని అంటున్నాను నేను. తప్పక పిఆర్ఓల ప్రెషర్లో ఉండి, లేకపోతే ఆర్టిస్టుల ప్రెషర్లో ఉండి, లేకపోతే డైరెక్టర్ల ప్రెషర్లో ఉండి తప్పక చేస్తారు ప్రొడ్యూసర్లు ఇవన్నీ. లేకపోతే ప్రొడ్యూసర్లు ఎవరి దగ్గర చేయి చాపాలని అవసరం ఎవరికి లేదు కదా. డబ్బులు పెట్టి సినిమా తీసేది ప్రొడ్యూసర్ ఎవరి దగ్గర చేయి చాపాల్సిన పని లేదు కదా. తప్పక ఆబ్వియస్లీ ఇప్పుడు నేను అదే అంటున్నాను, ఎవరిని రూల్ చేయాల్సింది కాదండి. నేను చెప్తుంది కోఎగ్జిస్ట్ అవ్వాలి కదా. మీరు రివ్యూలు రాయడం మీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నేను సినిమా రిలీజ్ ముందే దీంట్లో లాజిక్లు కథ ఉండదు అని చెప్పాను. నేను లాజిక్లు కథ లేని సినిమాలకి నేను సినిమా తీస్తున్నాను అని చెప్పినప్పుడు, ఒక మ్యాడ్ క్యాప్ ఎంటర్టైనర్ తీస్తున్నాను అని చెప్పినప్పుడు అది రివ్యూవర్కి నచ్చుతుందని నేనేం అనుకోవాలా. అది సో రివ్యూస్ బాగా రావాలని నేనేం ఎక్స్పెక్ట్ చేయాల. కానీ రివ్యూస్ రాకపోయినా రెవెన్యూ వస్తుంది కదా, అది కూడా కరెక్ట్ కాదు అని దాన్ని జస్టిఫై చేసుకోవడానికి ఇయటం ఎంతవరకు కరెక్ట్ పోనీ. పనికిమాల వెబ్సైట్ గురించి కాదు, నేను ఆ వెబ్సైట్ గురించి డిస్కస్ చేయడానికి గురించి ఇప్పుడు అంత కుళ్ళుపోతాను ఉడికిపోతాను ఎందుకు. ఇప్పుడు నువ్వు నీ జడ్జ్మెంట్ రైట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటి జనానికి. నీ రివ్యూస్ జనమైన సినిమా చూడరు కదా. నీ రివ్యూ డిసైడ్ చేశారని జనం చెప్పాను కదా. కొన్నిసార్లు ఎలా అవుతుందంటే, జూలైలో డైలాగ్ ఉంటుంది, మీకు గుర్తుందో కదా, బన్నీ గారి సినిమాలో దరిద్రులు తెలిసినా పక్కన పెట్టుకోవాలి, హారర్ సినిమాలు భయం అయినా చూస్తాం కదా. అలానే తప్పదు, అందరికి తప్పట్లేదు, ఏం చేస్తాము. కానీ అలానే మరీ అసలు దాన్ని